హాయ్ హలో నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. ఇవాళ మళ్ళీ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు మనం చేయబోయేది పాలకూర క్యారెట్ రోటి పచ్చడి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? మన పాలకూర క్యారెట్ పచ్చడికి కావాల్సినవి ఇవన్నమాట: టమాటో, చిల్లీ, గార్లిక్, నువ్వులు, జీలకర్ర, చింతపండు, పాలకూర, క్యారెట్ ఏమో ఇలా తురుముకోవాలన్నమాట. ఓకే, నువ్వులు వేసుకొని చిటపట అయ్యే వరకు వేపుకోవాలన్నమాట. పచ్చిమిర్చి దూరగా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయినాయి, పక్కకు తీసుకుందాం. కూడా ఆయిల్లో వేపాలి. తర్వాత టమాటా కూడా వేసి అదే ఆయిల్లో వేపుకోవాలి. పాలకూర టమాటా ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవడం. మనం వేపుకున్నవన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టుకోవాలి. క్యారెట్ ఒక్కటి మిక్సీ పట్టకూడదు, మిగతాయన్నీ మిక్సీ పట్టుకోవాలి. రుబ్బుకున్న పచ్చడిని ఈ క్యారెట్ తురుములో వేసి కలపాలన్నమాట. కలిపి తాలింపు పెట్టుకోవాలి. నేను చూపిస్తాను. ఇలా రుబ్బుకుందంతా నీట్గా తీసి క్యారెట్ తురుముతో పాటు కలపాలి. రుబ్బుకున్న పచ్చడిని ఈ క్యారెట్ తురుములో వేసి కలపాలన్నమాట. కలిపి తాలింపు పెట్టుకోవాలి. నేను చూపిస్తాను. ఇలా రుబ్బుకుందంతా నీట్గా తీసి క్యారెట్ తురుముతో పాటు కలపాలి. ఇలా రుబ్బిన పచ్చడి క్యారెట్ మిక్స్ చేసుకొని తాలింపు పెట్టుకోవడమే. తాలింపులో ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేయాలి. పసుపు, కరివేపాకు, మెంతి పొడి, ఇంగువ కొంచెం అన్నీ వేసి వేయనివ్వాలి. మన తాలింపు రెడీ అయిపోయింది. అందులో మనం కలిపించుకున్న పచ్చడి వేసేయాలి. చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతే, మన పాలకూర క్యారెట్ పచ్చడి రెడీ. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.